జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఎంప్లాయీస్, ఉద్యోగులు. ముఖ్యంగా ఉద్యోగుల్లో కూడా టీచర్లు ఉన్నారు. మరి ఆ టీచర్లు వారు బాధ పెట్టినంత ఎవరు చేసి ఉండకపోవచ్చు. వాళ్ళని మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టాడా? ముఖ్యంగా కరోనా టైంలో వైన్స్ దగ్గర కూడా కాపలా పెట్టి ఎండలో వారు చదువుకున్న చదువు ఎంత మందికి వాళ్ళు విద్యను చేసి ఎంతో మందికి ప్రయోజనాలు ఇచ్చి ఆ గురువు గారిని తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టావంటే మరి ఆ ఉద్యోగస్తులు నిన్ను మర్చిపోతారా? ముఖ్యంగా మీరు వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పేసి అంత గంభీరంగా పలికారు. మరి ఆ వాస్తవానికి ఆ సిపిఎస్ ఏంటో కూడా మీకు తెలిసి ఉండదు. కానీ మీ పక్కన ఎవరో మీ సలహాదారులు చెప్పమన్నారు, సిపిఎస్ రద్దు చేస్తే మనకి ఎంప్లాయీస్ ఓట్లు వేస్తారు, మనం గెలుస్తాం అని మీరు చెప్పారు తప్ప వేరేది కాదు. మరి ఆ సిపిఎస్ రద్దు కాలేదు. మీరు ఉద్యోగస్తులను మోసం చేశారు. అందుకే పోస్టల్ బ్యాలెట్లు 5,49,000 ఉంటే అందులో దాదాపుగా 80% పైనే మీకు యాంటీగా ఓటేసి వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకొని మిమ్మల్ని గద్దెదించారు.